హలో అండ్ వెల్కమ్ టు సాక్షి సినిమా. డిసెంబర్ నెల వచ్చేసింది అండ్ గత వారం రోజులుగానే ప్రపంచం అంతా తెలుగు అభిమానుల్లో పుష్ప 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 ఇదే మంత్రం వినిపిస్తోంది. అండ్ దాదాపు మనకి తెలిసి 12,500కి పైగా థియేటర్స్లో విడుదల కాబోతోంది. నిజానికి ఇది పాన్ ఇండియా సినిమా అయినప్పటికీ కూడా తెలుగు అభిమానుల్లో మన సినిమా అనే ఒక ప్రైడ్ కూడా ఉంది. ప్రస్తుతం రిలీజ్కి ముందే ఇది రికార్డ్స్ బద్దలు కొట్టేసిందని చెప్పి అసలు ఊహించని ఒక స్థాయికి వెళ్ళిపోతుందని చెప్పి అంచనాలు వినిపిస్తున్నాయి. ఏమిటి పుష్ప 2లో స్పెషల్ అండ్ దీని గురించి ఏమిటి అంచనాలు ఉన్నాయి మాట్లాడదాం. మనతో పాటు అందరికీ సుపరిచిత విశ్లేషకులు ఫిల్మ్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే. మీరు రెడీ అయిపోతున్నారు పుష్ప 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 అంతేనా? అంతే అంతే. సో ఏమిటి సార్, ఏమిటి ప్రత్యేకం? ఈ రికార్డులు లెక్కలు చూస్తుంటే దిమ్మ తిరిగిపోతుంది. ఇప్పటికే ఎలా అమ్ముడుపోయాయి, టికెట్ల ధరలు పెంచేయడం ఇష్టం వచ్చినట్టు అంటే 1,200 కోట్లు వీళ్ళు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసేసారు థియేటర్కల్గా అని చెప్తున్నారండి. అవును. అంటే 1,000 కోట్లు దాటింది అనేది అధికారికంగా వినిపిస్తున్న మాట. 1,000 కోట్లు ఖాయం అనుకున్నా 1,000 కోట్లు దాటడం కూడా గొప్ప విషయమే. ఈ 1,000 కోట్లు దాటింది కాబట్టి కనీసం 1,600 కోట్లు వస్తే తప్ప వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. అవును. 13 నుంచి 1,600 కోట్లు రావాలి. వీళ్ళ టార్గెట్ 2,000 crore. ఓకే. పుష్ప 2కి పుష్ప 2 2,000 crore క్లబ్ని ఓపెన్ చేయాలి అనేది వీళ్ళ ఉద్దేశం. ఇంతకు ముందు పూర్వం హైయెస్ట్ ఎంత సార్? ఇంతకుముందు అంటే 1,500 కోట్లతో బాహుబలి 2 ఉంది. దాన్ని దాటేయాలి అనేది ఒక ప్రోగ్రాం. దాంతోపాటు అమీర్ ఖాన్కి సంబంధించిన సినిమా దంగల్ వచ్చి చైనాలో విపరీతంగా కలెక్ట్ చేసింది ఆ సినిమా. ఇండియాలో ఎంత వసూలు చేసిందో చైనాలో దాదాపు అంత వసూలు చేసింది. దాంతో అది ఆల్రెడీ 2,000 crore క్లబ్లో ఉంది ఆ సినిమా. ఇప్పుడు దాన్ని కూడా క్రాస్ చేయాలనేది వీళ్ళ ప్రోగ్రాం. అవును. అంటే ఇది మా లక్ష్యం అని చెప్పుకున్నారు. అదే ఆ లక్ష్యం చేరుకోవడం పెద్ద కష్టం కాదు అని అనిపించడానికి కారణం 1,000 కోట్లు ఇది ముందే థియేటర్కల్ రైట్స్ అమ్మేయటం. అవును. అన్ని ప్రాంతాల్లో కలిపి. కాబట్టి ఇది ఈజీగా 1,500 కోట్లు బాహుబలి 2ని క్రాస్ చేస్తుంది. 2,000 crore అనేది వీళ్ళ టార్గెట్. అక్కడ వరకు రీచ్ అవుతుందా లేదా అనేది ప్రస్తుతం చర్చ. రైట్. తప్పకుండా ఇంతవరకు వచ్చిన అంటే టీజర్లు కావచ్చు, పుష్ప 1 నుంచి వచ్చిన అప్లాస్ కావచ్చు, ఖచ్చితంగా రీచ్ అవుతుందని చెప్పచ్చా భరద్వాజ్ గారు? అంటే 1లో పార్ట్ 1కి సంబంధించి ఒక డివైడ్ టాక్ వచ్చింది తెలుగులో. అయితే హిందీ బెల్ట్లో ఆ సినిమా వాళ్ళు ఏకగ్రీవంగా ఓకే చేశారు. హిందీ బెల్ట్లో ఆ సినిమాకి మంచి టాక్ రావటమే ఆ సినిమా పార్ట్ 2 రావడానికి కారణమైంది. అవును. తెలుగులో డివైడ్ టాక్ రావడానికి ఏమి కారణమో అది తీసుకుని ఆయన 3 సంవత్సరాలు దాన్ని చిత్రీకబట్టారు సుకుమార్ గారు. ఈ సినిమా ద్వారా వాళ్ళు జాతీయ స్థాయిలో తన మార్కెట్ని, అంటే పుష్పతో ఒక మార్కెట్ క్రియేట్ అయింది వాళ్ళకి. ఈ నేషనల్ మార్కెట్ని వాళ్ళు స్ట్రెంగన్ చేసుకునేటువంటి ప్రయత్నాల్లో, స్థిరీకరించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అవును. సుకుమారు అలాగే అల్లు అర్జున్ కూడా. అంటే వితౌట్ రాజమౌళి పాన్ ఇండియా మార్కెట్లో జెండా ఎగరేయటం అనేది ఇప్పటి వరకు వెళ్ళినటువంటి పాన్ ఇండియా మార్కెట్లో జెండా ఎగరేసిన తెలుగు హీరోలు అందరూ రాజమౌళి వేలు పట్టుకుని వెళ్ళిన వాళ్ళే. అవును. ఇప్పుడు రాజమౌళితో సంబంధం లేకుండా పాన్ ఇండియా మార్కెట్లో రెండోది రాజమౌళి నెలకొల్పినటువంటి రికార్డు దాటి అమీర్ ఖాన్ సినిమా రికార్డును కూడా కొట్టడానికి సిద్ధమవుతున్నటువంటి ఒక సినిమా. అవును. అలా పుష్ప ఎమర్జ్ కాబోతోంది అనేది కనిపిస్తున్న పిక్చర్ అండి. ఈ సినిమా మీద విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. ఈ హైప్ క్రియేట్ అవ్వడానికి వాళ్ళు పాట్నా ఈవెంట్ దగ్గర నుంచి ఫీవర్ మొదలైపోయింది ఫ్యాన్స్లో. పాట్నా ఈవెంటు, దాని తర్వాత రకరకాలుగా వాళ్ళు, అంటే అల్లు అర్జున్ మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా విపరీతంగా కొంచెం ప్రవోకింగ్గా ఉన్నాయి. అంటే వాంటెడ్గానే ప్రవోకింగ్గా ఉండాలని అనుకుంటున్నారు వాళ్ళు. ఆ ట్రైలర్ కట్ చేయడం కూడా చాలా ప్రవోకింగ్గా ఉంది, ఫస్ట్ ట్రైలర్ వాళ్ళు. ఇలా సినిమా మీద విపరీతమైన అంచనాలు అయితే పెంచేశారు. ఆ అంచనాలు పెరిగాయి అనేది మనకు అర్థమవుతోంది. అవును. ఇప్పుడు బయట టికెట్ల రేట్లు పెంచినప్పటికీ జనాలు వెడుతున్నారు, టికెట్లు బుక్ అవుతున్నాయి, కౌంటర్ ఎక్కడ ఖాళీ లేదు. అలా పుష్ప ఫేవర్ నడుస్తోందండి ఇప్పుడు. అంతే. పుష్ప ద రూల్లో ఏ విధమైన ఇతివృత్తం ఉంటుందని మీరు అంచనా వేస్తున్నారు? ఎందుకంటే ఫస్ట్ టైం అంత హిట్ అయిన సినిమాకు కూడా నేషనల్ అవార్డు తెచ్చిన సినిమా,
బట్ ఎక్కడో అక్కడ ఇది ఒక స్మగ్లర్ కథ అని తెలిపి అంటే ఒక పరివర్తనకి స్కోప్ ఉంటుందని మీరు ఏమైనా అనుకుంటున్నారా ఈ సంఘ సేవ కోసం పుష్ప 2లో మార్పు వచ్చేస్తుందని చెప్పి? లేదండి. లేదు, లేదు. బ్యాడ్ బాయ్ విల్ ఆల్వేస్ బీ బ్యాడ్ బాయ్. అంటే బ్యాడ్ బాయ్ అని ఎవరు వీళ్ళ మీద బ్రాండ్ వేస్తున్నారు, వాళ్ళ బ్యాడ్ ఏమిటి అనేది చెప్పే ప్రయత్నమే. అంటే ఇక్కడ బ్యాడ్ బాయ్ గుడ్ బాయ్ అనేది లేదు అసలు. లేదు, ఇది జస్ట్ క్రియేట్ చేస్తున్నారు. అతను ఎందుకు బ్యాడ్ బాయ్ అయ్యాడు అనేది కూడా పార్ట్ 1లో ఎస్టాబ్లిష్ చేశాడు. అంటే అతను ఒక కూలీగా తను పడే ఇబ్బందులు చెప్పాడు. అంటే ఇంటి పేరు కూడా లేదు ఈ పాత్రకి అనేది ఒక గొడవ, అతని తల్లితో ఉన్నటువంటి, తన తల్లికి తండ్రికి మధ్య ఉన్నటువంటి గొడవ, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేశాడు అందులో. అవును. అంటే సామాజికంగాను అలాగే అతను రకరకాలుగా వివక్షకి గురైనటువంటి పాత్ర అది. అవును. ఆ వివక్ష నుంచి పుట్టినటువంటి ఒక రివోల్ట్లో నడుస్తుంది ఆ క్యారెక్టర్. అవును. అతనుకున్న పరిధిలో అతను అలా అవతారం ఎత్తుతాడు ఒక డాన్గా. అయితే స్మగ్లర్ని హీరోని చేయటం అనేది తెలుగులో పుష్పతో మొదలవలేదు. తెలుగులోనే కాదు అసలు భారతీయ సినిమాలో స్మగ్లర్ని హీరోని చేయటం అనే కార్యక్రమం మొదలైంది సలీం జావేదులతో. అవును. దీవార్ సినిమాలో అమితాబ్ బచ్చన్ చెప్తాడు. అంటే అతని గ్రౌండ్ చూడండి, అతను కూడా చాలా ఇబ్బందులు, తండ్రి చనిపోతాడు, తల్లి ఏమీ చేయలేని పరిస్థితి, కూలీగా బతుకుతూ ఉంటాడు. అతను కూలీ దగ్గర నుంచి డాన్గా ఎదగటమే దీవార్లో అమితాబ్ క్యారెక్టర్. దాదాపు అదే గ్రాఫ్ ఇక్కడ కూడా, అదే కథ. దాన్నే ఇంకో లెవెల్లో ఇంకొక స్కేల్లో ఈయన ఎర్రచందనం దగ్గరికి తీసుకొచ్చాడు, శేషాచలం అడవుల్లోకి పట్టుకొచ్చాడు కథని. కానీ సుకుమార్ మీద ప్రధానంగా ఆరోపణ ఏంటంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి గ్రామాలను కానీ ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆదివాసీల జీవితాన్ని కానీ ఆయన ఎక్కువగా స్టడీ చేయలేదు అనేది ఒక విమర్శ ఉంది. అవును. కేవలం రాయలసీమ భాష ఒకటే పట్టుకున్నాడు కానీ ప్రాపర్ స్టడీ లేదు. అక్కడ చాలా గ్రామాలు నిర్వాసితంగా ఉంటాయి. అవును. అవి ఎందుకు నిర్వాసితంగా ఉన్నాయనేది తెలియదు మనకి. ఈయన చూపించిన పార్ట్ 1లో గ్రామాలన్నీ కూడా పశ్చిమ గోదావరి జిల్లా గ్రామాలు. అవి అదొక గొడవ ఉంది సుకుమార్తో. కాకపోతే ఈ సినిమాలో ఇలాంటి లోపాలన్నీ ఆయన లేకుండా చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనేది వినిపించిన మాట. అవును. అది ఎలా కనిపిస్తుంది తెర మీద అనేది చూడాలి. చాలా ఆశ్చర్యం ఏంటంటే సార్, మామూలుగా కొద్దో గొప్ప గ్లామర్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ అని అనుకునే నార్త్ బెల్ట్ అంతా కూడా ఒక దాదాపు మాసిపోయిన గడ్డంతో, ఒక విచిత్రమైన బాడీ లాంగ్వేజ్తో, అంటే ఒక పర్ఫెక్ట్ హీరో కానీ పుష్పరాజ్ అని అద్భుతంగా పండించిన బన్నీని అంత ఓనప్ చేసుకుని యాక్సెప్ట్ చేయడం అనేది చాలా విశేషం. అది సుకుమార్ గారి గొప్పతనమో బన్నీ గొప్పతనమో? అంటే బన్నీ సుకుమార్ ఊహల్లో ఉన్న పాత్రని తెర మీద అద్భుతంగా చూపించగలిగాడు. అంటే ప్రజలతో ఏ కనెక్టివిటీ అయితే ఆయన కోరుకున్నాడు ఆడియన్స్తో, ఆ కనెక్టివిటీ ఇవ్వటం వెనకాల ఇతని కృషి ఉంది. అవును, బన్నీ కృషి ఉంది ఖచ్చితంగా. అందుకని హీరో అనేవాడు డైరెక్టర్ ఊహల్లో నుంచి పురుడు పోసుకునే పాత్ర నుంచి వచ్చినవాడు అయినప్పటికీ దాన్ని కన్వే చేయటంలో ఇతని టాలెంట్ ఉంది ఖచ్చితంగా. ఆ టాలెంట్తోనే కనెక్ట్ అయ్యాడు తను. నిజానికి ఇది కూడా ఆ రోజున అమితాబ్ది కూడా పెద్దగా గ్లామర్ క్యారెక్టర్ ఏం కాదు అందులో, దీవార్లో కూడా. అంటే ఎందుకు స్మగ్లర్లు హీరోలు అయ్యారు భారతీయ సినిమాలు అనేది కూడా ఒకసారి చూడాలి. అంటే ప్రారంభంలో వచ్చిన సినిమాలన్నీ కూడా స్వతంత్రోద్యమం, దాని తాలూకా గొప్పతనాన్ని చెబుతూ వచ్చిన సినిమాలే. ఆ తర్వాత ప్రభుత్వాలు ఏం చేస్తే బాగుంటుంది అని అడ్వైజ్ ఇస్తూ కొన్ని సినిమాలు వచ్చినాయి. ఆ తర్వాత అంటే భ్రమలు తొలగిపోయినటువంటి దశ ఒకటి వచ్చింది 65లో పర్టికులర్గా. అవును. 65లో ఈ వ్యవస్థ మీద, అలాగే భారతదేశానికి వచ్చిన స్వతంత్రం మీద భ్రమలు తొలగిపోయి దేశవ్యాప్తంగా రైతాంగ ఉద్యమాలు మొదలైనటువంటి దశ అది. నక్సల్బరీ ఉద్యమం దగ్గర నుంచి మొదలు పెడితే ఈ భ్రమలు తొలగిపోయిన దశలో స్మగ్లర్ హీరోగా అవతరించాడు మనకి. అవును. అప్పుడు సలీం జావేదులు ఆ ధైర్యం చేయగలిగారు. అంతకుముందు శాంతారాం గారు దోంకే బారాహత్లో ఆయన వెళ్ళి దొంగల్ని మనుషులుగా మార్చి సమాజంలోకి తీసుకురావటం అనే కార్యక్రమంలో వెళ్తాడు. అలాంటి హీరో ఇలా మారాడు. ఆ తర్వాత దొంగలే హీరోలు అయ్యారు. అంతే. అంటే దొంగలు హీరోలు కావటం అనేది
సమాజం చేసుకున్నటువంటి అంటే సమాజం అలా ఉంది కాబట్టి వాళ్ళు దొంగలయ్యారు అనేది అదే అదే అని చెప్పే ప్రయత్నమే జరిగింది. ఇందులో ఆ క్యారెక్టర్ని ఎక్కడ అంటే మనకి స్టువర్ట్పురం కేసులో కూడా అదే కనిపిస్తుంది. అవును అవును. టైగర్ నాగేశ్వరరావుకి విగ్రహం కట్టి ఈ రోజుకి అక్కడ అంటే అతని సమాధి దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించడం ఇవన్నీ చూస్తూనే ఉన్నాం మనం. అవును. కాబట్టి అదే ఉంటుంది ఈ క్యారెక్టర్లో కూడా. కానీ ఖైదీ నెంబర్ 786 ఇలాంటి సినిమాలు ఎప్పుడు వచ్చినా కూడా ఖైదీల కథలు మనకి ఎక్కడో ఒక సోషల్ ఇంపాక్ట్ కనిపించేది వాళ్ళ వల్ల. వాళ్ళు కారణం ఇక్కడ పుష్పరాజ్ని గ్రే షేడ్లో పెట్టడంతో సాహసం చేశారు సుకుమార్ గారు. బహుశా ద రూల్లో ఏదో ఒక ఇంకోటి ఏదో చెప్తారేమో అనే ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ ఈ కొంత మేధావర్గం ఇదంతా మాట్లాడుకునేది. ఫైనలీ అంతా ఏంటి ఊ అంటావా అంటే అందరూ ఊ అనే అంటారు ఎలా ఉన్నా కూడా, ఎందుకంటే పుష్ప క్రేజ్ అలాంటిది కాబట్టి సార్. ఇంకా ఏమిటి భిన్నంగా ఉంటుంది ఈ సినిమాలో అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు సార్? ఆయన చనిపోయాడు అనేటువంటి ఒక ఇంప్రెషన్తో పార్ట్ 2లో సన్నివేశాలు ఉంటాయండి. బతికే ఉన్నాడు అని తెలుస్తుంది జనాలకి. చనిపోయాడు అని తెలిసినప్పుడు విపరీతంగా ధ్వంసాలు జరుగుతాయి అనేది ట్రైలర్లో మనకు అర్థమైంది. ఇది నేను అనుకోవటం వంగవీటి రంగ మరణానంతరం కోస్తా జిల్లాల్లో జరిగినటువంటి విధ్వంసాన్ని ప్రేరణగా స్వీకరించి ఉంటాడు సుకుమార్ అనేది ఒక అనుమానం ఉంది నాకు మీకు. సో అయితే మరి మొత్తానికి ఇందులో కొత్తదనం ఏముంటుంది? ఇంకా రష్మిక పుష్పరాజ్ లవ్ స్టోరీ చూసేసాం 1లో. అవును. ఇక లవ్ ట్రాక్ ఉంటుందా? అలాగే ఊ అంటావా ప్లేస్లో ఇంతకంటే మంచి పాట ఉందని చంద్రబోస్ గారు ఎప్పటి నుంచో ఊరిస్తూ చెప్తున్నారు. ఆ పాట కూడా వినేసాం కదండి. శ్రీలీల చేసింది అక్కడ. శ్రీలీల చేసిన పాట. అవును, సమంత చేసింది, ఇక్కడ శ్రీలీలతో. సో అది కొత్తదనం అంటే చూడని వినేసాము, బట్ స్క్రీన్ మీద ఎలా ఉంటుందని చూసేలోపు అది కొత్తదనం సార్. నెక్స్ట్ తర్వాత వీళ్ళు వైవాహిక జీవితం ఉంటుంది దీనిలో. పుష్పరాజు వైవాహిక జీవితం, పుష్ప రైజ్ అంటే దాని కంటిన్యూషన్ ఉంటుంది రూల్లో. ఒక స్థాయికి వచ్చేసిన తర్వాత చాలా క్యారెక్టర్ల మీద ప్రజల్లో రకరకాల అభిప్రాయాలు ఉంటాయండి మనకి సమాజంలో కనిపించేవి. ఇప్పుడు ఈవెన్ రంగా గురించి మాట్లాడుకున్నా లేకపోతే ఇంకెవరి గురించి మాట్లాడుకునేటప్పుడు అతని ఫోటోలు చూసినా ఇతన అనిపిస్తుంది, ఇతన ఈ యాక్టివిటీ చేసింది అని అనిపించేలాగా ఉంటాయి అతని మీద ఉన్నటువంటి వినేటువంటి కథలు. ఇవన్నీ వాస్తవాలే అవి. కానీ ఆ మనిషి చూస్తే అలా ఉండడు, చాలా బక్కపల్చగా ఉంటాడు. ఇదేమిటి ఇతను నిజంగానే ప్రభుత్వాన్ని భయపెట్టాడా, ఆ లెవెల్ హత్య చేయడానికి స్కీమ్ అయ్యేలాగా గవర్నమెంట్ని టెర్రరైజ్ చేయగలిగాడా ఇతను అని అనిపిస్తుంది. అలా డిజైన్ అయినట్టుగా అనిపించింది నాకు ఈ క్యారెక్టర్, పుష్పరాజు క్యారెక్టర్. ఇలా చాలామంది కనిపిస్తారు మనకి. ఈవెన్ అంటే ఒక పెద్ద పోరాటాన్ని నడిపినటువంటి చారు మజుందారు, ఆయన ఒక ఆక్సిజన్ సిలిండర్ లేకపోతే బతకలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆయన లాకప్ డెత్. ఆ లాకప్ డెత్ కూడా ఆయన అరెస్ట్ చేసి అదేదో బాంబు అనుకుని సిలిండర్ తీస్తే ఆయన చనిపోయాడు. ఏంటి ఇంత ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఇతన ప్రభుత్వాన్ని ఇంత టెర్రరైజ్ చేసింది అనుకున్నారు ఆ రోజున. అవునవునవును. కాబట్టి అలా అందుకోసం ఆ క్యారెక్టర్ని అలా డిజైన్ చేశాడు ఆయన. ఇలా ఉన్నాడు ఏమిటి ఇతను అనేది అన్నారు కదా మీరు ఇందాక, ఇంత రాగా ఉన్నాడు ఇలా ఉన్నాడు అని. చాలామంది విషయాల్లో మనం వినేది అతను మించి వినేస్తాం. అవును. కానీ అతను ఇలాగే ఉంటాడు, ఇలాగే ఉండి అవన్నీ చేస్తాడు. ఇది ఈ సినిమాలో బలంగా చూపించబోతున్నాడు. అవును. ఇతను ఎవరెవరిని కంట్రోల్లో తీసుకుంటాడు అంటే టోటల్గా అంటే ఒక డైలాగ్ ఉంది ట్రైలర్లో, పుష్పరాజు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటాడు. అంటే గ్లోబలైజ్ అయిపోయాడు పుష్పరాజు అని, గ్లోబల్ క్రైమ్స్లో కూడా వెళ్ళిపోయాడు పుష్పరాజు అని అనుకోవాల్సి వస్తుంది. అంటే వ్యాపారం ఎప్పుడైతే గ్లోబలైజ్ అయిందో క్రైమ్ కూడా గ్లోబలైజ్ అవుతుంది. కాబట్టి నా రేంజ్ ఇప్పుడు కేవలం శేషాచలం అడవులో లేకపోతే మరొకటో కాదు, నేను అమెజాన్ లెవెల్లో పెరిగిపోయాను అనేది చెప్పదలుచుకున్నాడు ఆ క్యారెక్టర్ ద్వారా. సో ఈ రైజ్ అంతా ఉంటుంది దానిలో. ఇది ప్రధానంగా జనాలని క్యూరియాసిటీ అంటే ప్రజల్ని థియేటర్లో కూర్చోబెట్టడం మాత్రమే కాదు, వాళ్ళని బయటకు వెళ్ళి ఒక అద్భుతం చూసామని మాట్లాడించేలాగా చేయగలగాలి. అవును. అందుకని ఆయన 3 సంవత్సరాలు కష్టపడ్డాడు ఈ సినిమా మీద డైరెక్టర్. ఏ మాటకు ఆ మాట. నిజంగా రాజమౌళి గారికి సమానంగా దాదాపుగా
ఒక సినిమా మీద ఇంత సమయం వెచ్చించిన ఘనత మాత్రం సుకుమార్ గారిదని చెప్పొచ్చు కదా. డెఫినెట్గా. ఎందుకంటే రాజమౌళి గారు గతంలో బాహుబలి టైంలో మనం చూసాం ఎంత అసలు ఒక తపస్సులా చేశారు. ఆ తర్వాత ఒక్కసారి సార్ ఇప్పటి వరకు భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న ఏకైక ఇండియన్ సినిమా పుష్ప అని వినికిడి. వాస్తవమేనా ఇది? మీతో కన్ఫర్మ్ చేసుకుంటున్నా, ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా ఈ రేంజ్లో బిజినెస్ చేయలేదు. దట్ ఈస్ పుష్పరాజ్ అంటున్నారు అల్లు ఫ్యాన్స్ అందరూ. అవును. అండ్ అలాగే దాదాపు 1060 కోట్ల బిజినెస్తో ట్రేడ్ వర్గాల నుంచి అంటే అక్కడ సునామీ పుట్టించింది ఈ సినిమా అంటున్నారు. అవునండి, 1060 అధికారికంగా చెప్తున్నారు. అదే ఇంకా కాకుండా అది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, సౌత్, నార్త్ ఈస్ట్, ఓవర్సీస్ ఏ సెంటర్లో చూసినా ఈ పుష్ప 2 రికార్డులే ఇప్పటివరకు హాట్ టాపిక్ అని తెలుస్తుంది. అండ్ అలాగే వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతున్న పుష్ప 2 సినిమా చాలా ఒక ప్రౌడ్ ఇండియన్ ఫిల్మ్గా అందరూ భావిస్తారని చెప్పి మనకు అర్థమైపోతుంది. రిలీజ్కి ముందే అన్ని సంచలనాలు పుష్ప చుట్టూ తిరుగుతున్నాయి. రైట్. అన్ని సంచలనాలతో పాటు ఈ టికెట్ల రేట్లు పెంచటము అనే ఒక గొడవ కూడా నడుస్తుంది దీంతో ప్యారలల్గానే. అవును. అంటే ఈ సందర్భంగా బాయ్కాట్ పుష్ప అనేటువంటిది కూడా ఒకటి నడుస్తుంది. టికెట్ల రేట్లు పెంపుకు నిరసనగా. సినిమా మీద కోపం కాదు వాళ్ళకి, రేట్లు పెంచటం అనే విధానం మీద కోపం. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధరల విషయంలో కొంచెం తక్కువ ధరల్లో ప్రజలకు వినోదం ఇవ్వాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి టైంలో ఒక ప్రయత్నం జరిగింది. అవును. ఆ ప్రయత్నం జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ డిమాండ్ అండ్ సప్లై ప్రకారం రేట్లు నిర్ణయం జరుగుతుంది, ఇది మినిమం ఎకనామిక్స్ తెలిసిన వాళ్ళకి తెలిసిన సూత్రం, ఈ మాత్రం కూడా అక్కడ ప్రభుత్వానికి తెలియదా అని చెప్పి ఆయన చాలా సీరియస్ అయ్యాడు. అవును. రేట్లు పెంచుకోవడానికి ఎందుకు అడ్డం పడుతున్నారు అని. బహుశా ఆ ఉద్దేశంతోనే ఈ సినిమాకి రేట్లు పెంచుతారా, ఏపీలో ఏం చేస్తారో అనుకుంటుండగా వాళ్ళు ఓకే చెప్పారు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు, గేట్లు తెరిచేశారు. అది గేట్లు తెరిచారు. ఇప్పుడు ఇది ఎలా తయారైందంటే దాదాపు మల్టీప్లెక్స్లో 600 నుంచి 700 వరకు అమ్ముతున్నారు టికెట్ల ధరలు. అంటే 580 నుంచి 680 వరకు నడుస్తుంది. కొన్ని చోట్ల అంటే ఆ సీట్లను బట్టి 850 కూడా తీసుకుంటున్నారు. అదే ఇది మల్టీప్లెక్స్లకు సంబంధించి. సింగిల్ స్క్రీన్స్లో 350 నుంచి 500 మధ్య నడుస్తుంది. అవును. ఇది కాకుండా వీళ్ళు వేస్తున్నటువంటి ప్రీమియర్స్కి 1000 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు టికెట్లు. కొన్ని ఏరియాల్లో విపరీతంగా అల్లు అర్జున్ అభిమానులు థియేటర్ల మీదకి పోటెత్తిన సందర్భంలో 3000కి అమ్మిన ప్రదేశాలు కూడా ఉన్నాయి. అదే ఒక టికెట్ 3000కి అమ్మిన థియేటర్లు కూడా ఉన్నాయి. అంటే ఇది ఒక రకంగా జనాల్ని కంగారు పెడుతోంది, ఎటు పెడుతోంది అని. అంటే జడ్జి గారు కూడా అన్నాడు నిన్న కోర్టులో, అంటే దీని మీద స్టే ఇవ్వడం కుదరదు అని చెప్పిన జడ్జి గారే ఈ టిక్కెట్ల రేట్లు ఈ లెవెల్లో పెంచితే ఒక ఫ్యామిలీ వాళ్ళ 10,000 అయిపోయే పరిస్థితి ఉంటే అప్పుల పాలు అవుతారు కదా సార్. ఏం జరుగుతోంది అంటే అప్పులు చేసి తెలుసు కదా మనకి చాలా ఉదంతాలు ఇలాంటివి. అప్పులు చేసి మరి థియేటర్ ఇంకా ఫ్యాన్స్ ఉండబట్టుకోలేక దీనికి అప్పులు మాత్రమే కాదండి, ఇంకా ఏమైనా చేయొచ్చు. అదే ఏదైనా క్రైమ్ వైపు కూడా డ్రైవ్ అవ్వచ్చు, అది అలాంటివి కూడా జరగచ్చు. ఏదో ఒక నియంత్రణ అయితే ఉండడం అవసరం అంటారా భరద్వాజ్ గారు? మీ అపారమైన అనుభవంతో నియంత్రణ ఉండాలి. నియంత్రణ ఖచ్చితంగా ఉండాలి. కొంత ఫ్రీ హ్యాండ్ ప్రొడ్యూసర్స్కి ఇచ్చిన ఆయన ఇంత చేసి ఈ సినిమా బడ్జెట్ ఎంతో? ఈ సినిమాకి వాళ్ళు చెబుతున్నటువంటి బడ్జెట్ అయితే 700 పైన అని మాట్లాడుతున్నారండి. అంత అయిందా లేదా అనేది వేరే చర్చ. కానీ ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే, గతంలో కూడా ఈ లెవెల్ ఈ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి, బిగ్ బడ్జెట్ సినిమాలు ఎప్పుడూ ఉన్నాయి. కానీ ఎప్పుడూ కూడా టిక్కెట్ల రేట్లు పెంచమని ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళలేదు. ఆ సినిమాకు వచ్చినటువంటి కలెక్షన్స్ వాటి మీద ప్రాఫిట్స్ వచ్చేవి. అవును. అంటే ఒక సినిమా బాగుంటే అది 175 రోజులు 200 రోజులు సంవత్సరం ఆడేసేది. ఆడేయటం ద్వారా దానికి ప్రాఫిట్స్ వచ్చేవి. అవును. అంతే తప్ప సినిమాకి మేము ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాం కాబట్టి ఎక్కువ డబ్బులు టికెట్కి వసూలు చేస్తాం అనేది ఏం పద్ధతి? అది ఎంత డిమాండ్ అండ్ సప్లై అయినప్పటికీ. అవును. ఆ సినిమా చూడాలనే క్యూరియాసిటీ ఎవరికి ఉంటుంది? ఫస్ట్ వీక్ చూడాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా అభిమానులు అయి ఉంటారు. ఇది ఒక రకంగా అభిమానుల గొంతులు కోసుకు తినేయటమే. అవును. ఈ రేట్లు పెంచటం అనేది. అందుకని టిక్కెట్ల రేట్లు పెంచటం, ఈ లెవెల్లో పెంచటం అనేది, టిక్కెట్ల రేట్లు పెంచాలి అనే ఆలోచన మొదలైంది
చిరంజీవి గారి అంజీ సినిమా టైంలో శ్యాంప్రసాద్ రెడ్డి గారికి వచ్చింది ఆలోచన. అయితే ఆయన అడగలేదు అప్పుడు, కానీ మీడియాతో మాట్లాడుతూ అన్నాడు ఆయన 200 టికెట్ రేటు ఉండేలాగా ప్రభుత్వంతో మాట్లాడదాం అనుకుంటున్నాను నేను అన్నాడు తప్ప ఆయన అడగలేదు, వాళ్ళు ఇవ్వలేదు, ఆగిపోయింది అక్కడ. జై చిరంజీవి సినిమాకి మొదటిసారిగా అశ్విని దత్ గారు అడిగారు, అది కూడా 30 రూపాయలు 40 రూపాయలు హైక్ అడిగాడు ఆయన, అంతే. అది ఇప్పుడు వెర్రితలలు వేసి ఈ లెవెల్కి వెళ్ళింది. అంటే ఒక రకంగా బ్లాక్ అమ్ముతున్నట్టే ఇది, అధికారికంగా జిఎస్టీ కట్టి బ్లాక్ అమ్ముతున్నారు వీళ్ళు. అవును, ఇది ఈ పరిస్థితికి చేరింది. అదే అధికారికంగా చేసే బ్లాక్ ఇది, అధికారికమే. అవును, బ్లాక్ని అధికారికంగా మార్చేశారు. జీవో ఇస్తోంది గవర్నమెంట్, ఈ రేటుకి అమ్ముకోండి బ్లాక్లో అని. అయితే గతంలో బ్లాక్ టికెట్లు అమ్మిన చరిత్ర ఉంది, బ్లాక్ టికెట్లు కొన్న చరిత్ర ఉంది. దీన్ని మించిన రేట్లకి బ్లాక్ నడిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవును, అంటే ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చాలా కాలం తర్వాత కలిసి నటించిన చాణక్య చంద్రగుప్త సినిమాకి మార్నింగ్ షోకి విపరీతంగా జనాలు వచ్చేసారు అన్ని చోట్ల. వచ్చిన సందర్భంలో విజయవాడ తిరుపతి సెంటర్లో 100 నుంచి 150 రూపాయలు బ్లాక్ నడిచింది మార్నింగ్ షో వరకు. అంటే అప్పుడు బాల్కనీ టికెట్ ₹2.30 ఉంది. ₹2.30 టికెట్ని 150 రూపాయలకి కొన్నారు. అంటే సినిమా మీద ఉన్నటువంటి ఇది ఎక్స్పెక్టేషను, అంచనాలు, పిచ్చి, ఇవన్నీ కూడా వాళ్ళకి 150 అనేది పెద్ద అంశంగా కనిపించలేదు. అదే డబ్బులు పెట్టి సినిమా చూస్తారు. అంటే ఇరు హీరోల అభిమానులు మా హీరో బలంగా ఉన్నాడా, ఆ హీరో బలంగా ఉన్నాడా అని తెలుసుకోవడం కోసం వీళ్ళందరూ ఎంతైనా పెట్టి కొనడానికి సిద్ధపడి వెళ్ళారు, అమ్మారు. అలాగే ఇప్పుడు ఆ వేలం వేరిని సొమ్ము చేసుకోవడానికి నిర్మాతలు తెగబడుతున్నారు, దానికి ప్రభుత్వాలు మద్దతు ఇస్తున్నాయి. అంటే ప్రభుత్వాలు నిజానికి 90 తర్వాత కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీలుగా మారిపోయినాయి అనే ఒక విమర్శ ఉంది. అవును, ఆ విమర్శ ఈ సందర్భాల్లో బలంగా మళ్ళీ గుర్తొస్తుంది. మీరు అన్న ఉదాహరణ చాలా బలంగా నిజంగా చెల్లు అనిపించేలాగే ఉంది. ఏమిటంటే బ్లాక్ని అధికారికం చేసినట్టే ఉంది ఇంచుమించు. అంటే 3,000 రూపాయలు కూడా టికెట్లు పోతున్నాయంటే, ఏదేమైనా 700 కోట్ల పెట్టుబడి అయితే మనకి 1000 ఇంకా అసలు రిలీజ్ కాకముందే రికవర్ అయిపోయిందంటే సినిమా ఆల్రెడీ ప్రాఫిట్స్లో ఉన్నట్టు. కాబట్టి కనికరించి కాస్త పేదవారి కోసం ఇవేవి ఇతర ఇష్యూస్ లేకుండా తగ్గిస్తే నిజంగా అది చాలా మంచి పరిణామంగా, మంచి అందరి మనసులు కూడా గెలుచుకునే వాళ్ళు అవుతారు. అంటే థియేటర్లు అనేవి ఆడియన్స్ ఫ్రెండ్లీగా లేవు అనేది ఒక విమర్శ ఉందండి. అవును, గతంలో ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉండగా సరదాగా సినిమాకి వెళ్ళేవాళ్ళు. అవునవునవును. అలాగే ప్రజలు పగలంతా పనిచేసిన ప్రేక్షకుడు సాయంత్రం పూట వినోదం కోరుకుని వస్తాడు థియేటర్కి, అవును అని మాట్లాడేవాళ్ళు నిర్మాతలు, దర్శకులు. అవునవునవును. ఇప్పుడు ఆ వినోదం కోసం అప్పులు చేసి కొత్త కష్టాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు. వాస్తవం. అందుకని సినిమా రేట్లు ఈ లెవెల్లో పెంచడం అనే దాని విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వాలు కొంత నియంత్రణ పాటించాలి. రెండోది, దీని వెనకాల ఇంకో కాన్స్పరసీ ఉందని నా అనుమానం. ఏమిటది అంటే సింగిల్ స్క్రీన్స్ని నెమ్మదిగా మూసివేతకి గురి చేసి ఈ సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ మొత్తాన్ని ఓటీటీలకు పంపించేసి ఓన్లీ మల్టీప్లెక్స్, ఓటీటీ రెండే ఉంటాయి. అంటే డబ్బులు ఉన్న వాళ్ళు బయట చూసుకోండి, డబ్బులు లేని వాళ్ళు ఇంట్లో చూసుకోండి, అంతే. ఇంట్లో చూసుకోండి, మీ ఫోన్లో చూసుకోండి, అంతే. అది. రెండోది, ఈ సినిమా పుష్ప రిలీజ్ డేట్ అనౌన్స్ అయిన తర్వాత రిలీజ్ అయిన ఏ చిన్న సినిమాకి కూడా సినిమా బాగున్నా థియేటర్కి జనం వెళ్ళలేదు. అంటే రోటీ కపడా రొమాన్స్ అని ఒక సినిమా వచ్చింది ఈ మధ్య, ఒక 1 వీక్ బ్యాక్. ఆ సినిమా బాగుంది, రివ్యూస్ కూడా పాజిటివ్ రివ్యూస్ వచ్చినాయి. అయినప్పటికీ థియేటర్లకు జనాలు పోలేదు. ఆ సినిమాకి జనం లేక షోలు పడక క్లోజ్ చేశారు దాన్ని. నిజానికి ఎందుకు వెళ్ళలేదు జనాలని చూస్తే ఒక విచిత్రమైన అంశం ఏంటంటే, చాలా వరకు థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా రేపు రాబోతోంది ఇంకో 2-3 డేస్లో. అవును, ఆ సినిమా చూద్దాం, ఈ డబ్బులు జాగ్రత్త పెట్టుకుని అని ఈ సినిమా మామూలు సినిమాయే కదా, బాగుందని చెప్తున్నారు కానీ మామూలు సినిమాయే కదా, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఉండవలసినంత సీన్ ఇక్కడ లేదు, సినిమా లేదు కాబట్టి మనం ఓటీటీలో చూద్దాం. అది సహజమే కదా సార్. ఎప్పుడైనా మనకి డబ్బులు ఎన్నే ఉన్నప్పుడు ఏ సినిమా అయితే పెద్ద స్క్రీన్లో చూస్తేనే బాగుంటుందో దానికి డబ్బులు దాచుకోవడం, అండ్ మిగతా సినిమాలు ఆగి కొంచెం త్యాగం చేసుకుని తర్వాత ఓటీటీలో చూసుకోవడం, ఆ లెక్కన చూస్తే మనకి గొప్ప సినిమాలైనా కళాఖండాలైనా సరే, ఇప్పుడు శంకరాభరణ సినిమా అయినా సరే మనకి ఓటీటీలో చూస్తే సరిపోతుంది కదా సార్, పెద్ద స్క్రీన్లో చూడాలని రూల్ లేదు. పుష్పరాజ్ మాత్రం
అదే పెద్ద స్క్రీన్ మీద కనిపించి డాన్స్ చేస్తే అదొక కిక్కు, తగ్గేదేలే. అంతే. అంతే. చాలా చాలా ఎక్సలెంట్ అనాలిసిస్ సార్ యాజ్ ఆల్వేస్ భరద్వాజ్ గారు. అండ్ చాలా విషయాలు చెప్పారు ఇవాళ. మీరు పాత అంటే సినిమా చరిత్రలో జరిగిన ఈ టికెట్ ప్రైసింగ్ తాలూకు అప్స్ అండ్ డౌన్స్ కూడా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. చూద్దాం పుష్పరాజ్ అఫ్ కోర్స్ జేబుల్ని గెలుచుకుంది, మనసుల్ని కూడా అదే రేంజ్లో అంతకంటే ఎక్కువగా గెలుస్తుందని చెప్పి ఆశిద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి.